చిట్యాల మండల కేంద్రంలోని ఆంజనేయ మురుగన్ కాటన్ మిల్లులను చిట్యాల తహసీల్దార్ ఇమాం బాబా ఆకస్మికంగా తనిఖీ చేశారు. 1 క్వింటా 5 నుంచి 7 కిలోల పత్తి తరుగు తీస్తున్నారని ఆర్బీ న్యూస్ లో ప్రసారం కావడంతో దీనిపై స్పందించిన ఎంఆర్ఓ ఇమాం బాబా కాటన్ మిల్లో సీసీ కొనుగోలు చేసే అధికారులను హెచ్చరించారు. రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ముఖ్యంగా చిట్యాల మండల రైతులు పత్తి రైతులు ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే సీసీ సూచనల మేరకు తేమ శాతాన్ని 12%గా చూసుకొని మరియు దానిలో కాయలు లేకుండా చూసుకొని రండి. ఒకవేళ కాయలు ఉంటే వాటిని మీ ఇంటి వద్దనే దులుపుకొని ఆ తేమ శాతం చూసుకొని మన మిల్లు బాలమురుగన్ మిల్లు కానీ లేకపోతే ఆంజనేయ మిల్లు కానీ మీరు తీసుకురావచ్చు. స్లాట్ బుక్ చేసుకొని రండి. ఇక్కడికి అంటే కాయలతో వస్తే వీళ్ళు ఆ కాయలు మిషన్లో ఇరుక్కుపోవడం వల్ల ఆ పత్తి ప్రాసెస్ జరగకపోవడం వల్ల ఈ కన్సర్న్ మిల్లు వారు మరి ప్లస్ దాన్ని తీసుకోవడం లేదు. అది మన సీసీఐ సూచనల మేరకు కూడా అది కాయలు అధిక మొత్తంలో ఉండడం కరెక్ట్ కాదు. కాబట్టి రైతు సోదరులు దయచేసి మీ కాయల్ని దులుపుకొని ఆ తేమ శాతం చూసుకొని రండి. అట్లా వచ్చినాక మీకు ఆ తేమ శాతం పర్ఫెక్ట్ ఉండి కాయలు లేకుండా ఉంటే అప్పుడు మీకు ఏమైనా అభ్యంతరాలు చెప్తే తహసీల్దార్ గారు కానీ సీసీ అధికారులకు కానీ మీరు కంప్లైంట్ చేయవచ్చు. కానీ కాయలు ఉండి తేమ శాతం అధికంగా ఉంటే మాత్రం వాళ్ళ సీసీ సూచనలు విరుద్ధంగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు గమనించి తేమని మెయింటైన్ చేస్తూ మరియు కాయలు లేకుండా చూసుకోవాలండి. ఇదే నా విజ్ఞప్తి. దయచేసి అందరూ గమనించాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా మిల్లుకు సంబంధించిన వారు మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల తేమ శాతం ఎక్కువ రావడం వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని పత్తి ఎండబెట్టుకునేందుకు స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. సీసీఐ వారి తరపు నుంచి రైతు సోదరులందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాము. మీరందరూ మీ పత్తిని 12% తేమ ఉన్నప్పుడు ఆరబెట్టుకొని మన బాలమురుగన్ మిల్లుకి ఏ మిల్లుకైనా తెచ్చుకోవచ్చు. మీ స్లాట్ బుక్ చేసుకొని చిట్యాల మండలంలో 2 మిల్లు ఉన్నాయి. ఆంజనేయ మిల్లు ఉంది, బాలమురుగన్ ఉంది. దేనికైనా తీసుకెళ్ళవచ్చు. మీరు అక్కడ మంచి ధర ఇస్తారు. 12% వస్తే 12% ధర పడుతుంది. తక్కువ వస్తే తక్కువ వస్తుంది. 8% అయితే 8,100 ₹10 హైయెస్ట్ రేట్ ఇవ్వడం జరుగుతుంది సీసీఐ వారు. కాబట్టి రైతులందరూ దీన్ని గమనించి మీ పత్తిని మీరు మీ ఇళ్ళ దగ్గర ఆరబెట్టుకొని నాణ్యమైన పత్తిని తీసుకురావాల్సిందిగా సీసీఐ గారు కోరుతున్నారు. పత్తిలో నల్లకాయ కానీ పుచ్చు కానీ ఉన్నట్లయితే తీసుకోబడదు. కాబట్టి కాయని మీరు వేరు చేసి మంచి పత్తిని మిల్లుకు తీసుకురావాల్సిందిగా సీసీఐ గారు కోరుతున్నారు. సీసీఐ ఇన్ఛార్జ్ సూచనల మేరకు 1%, 2% మార్చర్ ఎక్కువ ఉన్నా కానీ తీసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి 1%, 2% మార్చర్ ఎక్కువ ఉన్నా రైతులకు సహకరిస్తున్నాము. దాన్ని కూడా మీరు అందరూ గమనించి పత్తిని తేమ శాతం తక్కువ ఉండే విధంగా తీసుకొని మిల్లుకు రావాల్సిందిగా సీసీఐ వారు కోరుతున్నారు.